అనిత అనిత నేను లోపలికి రావచ్చా? ఎవరండి? నేను లిల్లీని. రామ్మా లిల్లీ, లోపలికి రా. అనిత, మా ఇంటికి చుట్టాలు వచ్చారు. బిర్యానీ చేసుకోవడానికి బిర్యానీ గిన్నె ఇస్తారా? అవునా అమ్మ, మొన్న తీసుకుపోయిన గిన్నెలు తెచ్చిచ్చినావా అమ్మ? ఇప్పుడు వాళ్ళకి బిర్యానీ వేసి వడ్డించి ఇస్తా అక్క. మొన్న తీసుకుపోయింది చెల్లె, అవి కూడా ఇచ్చేస్తా. మరి తీసుకోవడే కానీ గింతనన్న బిర్యానీ పట్టాక కానీ ఇచ్చినావా? పక్కనే ఉంటావు కానీ. ఇస్తలే అక్క, దాంట్లో ఏముంది? అటు లిల్లీ. థ్యాంక్ యూ అక్క. ఇంత బరువు ఉంది ఎంత అక్క? ఈ బిర్యానీ చేయడానికి గిన్నె ఇచ్చినావు కానీ అలాగే బిర్యానీలో చపాతీ ఉండాలి కదా, చపాతీ చేయడానికి చపాతీ పిండి కూడా ఇస్తావా అక్క ప్లీజ్? ఇంకేం కావాలి లిల్లీ? అంతేలే అక్క. కలిపి అన్నా నేను పిండి. పిండి వద్దులే, నేను కలుపుకుంటాం. ఏం చేసిస్తా మీ ఇంట్లో చుట్టాలు నీకు తిరగడానికి ఇబ్బంది కాదా లిల్లీ? ఏం కాదులే అక్క, చేసుకుంటా. నేను చేసి పంపిస్తా లిల్లీ, నీకు అంత కష్టమైతుంది. వద్దులే అక్క ప్లీజ్ ఇవ్వండి. ఎంత ఇవ్వాలి? 5 కిలోలు ఇవ్వనా? ఆ ప్యాకెట్ ఒక కిలో. 1 కిలో సరిపోతుందా? చాలా మంది వచ్చారు కదా ఇంటికి చుట్టాలు. అటు తీసుకో. ఇంకేం కావాలి? మీ ఆయన ఏమన్నారా అక్క? అడగడానికి నీకేం లేనప్పుడు మా ఆయన చూసి కూడా అంటాడా చెప్పు లిల్లీ? మస్తు జోగులు వేసుకోలే అక్క నువ్వైతే. ఏం చేసిన చెల్లె నీకు జోక? ఆ చెల్లె తిట్టినా కానీ మనం సింపుల్గా తీసుకుంటాం కదా. మళ్ళీ మనకు కావాలా ముందే రాసుకొని రా, ఒకటి రాకు. కొత్తిమీర కూడా కావాలక్క. ఇంకా ఏం కూర చేస్తున్నావు లిల్లీ? ఆ బిర్యానీలోకి కొత్తిమీర కూడా ఉండాలి కదా అక్క. ఏ వండిస్తుంది బిర్యానీ? థ్యాంక్ యూ అక్క. ఇంకా 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 ఏం లేదక్క. ఏదన్నా అవసరం పడితే మళ్ళీ వచ్చి తీసుకుంటాలే. సరే లిల్లీ. ఓకే. లక్కీ, ఏం చేస్తున్నావు? మీ మమ్మీ లేదా? ఆంటీ వచ్చారా? ఆంటీ మమ్మీ లేదు, మమ్మీకి హెడేక్ వస్తుంది. నువ్వేం చేస్తున్నావు? ఆడుకున్నారు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? రీల్ చేస్తున్నాను ఆంటీ. నీ మొఖానికి ఇప్పుడు రీల్ అవసరమా? హోంవర్క్ చేసుకున్నావా? నీ మొఖానికి మా గిన్నెలు పిండి అవసరమా? మీరు తెచ్చుకోరా? తెచ్చుకుంటాం లేదా? ఇరుగు పొరుగురు వాళ్ళంటే హెల్ప్ చేసుకోవాలి. మరి ఇంత వేసుకోరా ఆంటీ? ఏం కావాలో చెప్పండి, మళ్ళీ ఎంత తక్కువ పడ్డది మీకు? కుర్చీ తక్కువ పడింది, ఇయ్యు. కూర్చొని ఇంకేమన్నా కావాలన్నా? అదొకటే, ఇంక అడిగితే ఇయ్యు. ఏమన్నీ చూస్తున్నావు? గోడలు అవన్నీ మీయేనా? గోడలు అట్లా చూస్తున్నావు? మీ మమ్మీకి కొంచెం ఆస్తి ఇచ్చింది ఎవరనుకున్నావు? మేమే. అందుకే ఇల్లు కట్టుకున్నారు మీరు, తెలుసా? అది గుర్తుపెట్టుకోండి మీ మైండ్ లో. మేము ఉన్నదే రెంట్ ఇల్లు, మీరు ఇచ్చారట గోడలు మేము కట్టుకున్నామా? మళ్ళా చెప్పండి, ఏం మాట్లాడారు? అటు ఇటు చూస్తున్నావు, తిరుగుతున్నావు మా రూమ్ అంతా. ఏం కావాలో చెప్పండి. ఒక కుర్చీ తక్కువ పడింది, ఒక కుర్చీ తక్కువ పడితే నా దగ్గర నుండి మాట్లాడతావా, ఒక గాడు నుండి మాట్లాడతావా? అరే లేటు జోక్ ఏం లేకులకి వాళ్ళు అక్కడ చేరుతున్నారు ఇంకా బిర్యానీ కాలేదా అని. నేను ఏ ముఖం వేసుకొని చెప్పాలి చెప్పు? బిర్యానీ కాలేదా అని. ఉన్న ముఖాన్ని వేసుకో, కొత్త ముఖం కావాలా అంటే మీకు? మీ మమ్మీకి చెప్పి కనిపిస్తే ఏమనుకున్నావు? ఈరోజు మేకప్ వేయలేదు ఏంటంటే? నా బ్లాక్ కనిపిస్తున్నారు. మీ రియల్ ఫేస్ ఇదేనా ఆంటీ మీది? అయినా రియల్ ఫేస్ లో కూడా బాగుంటలే లక్కీ. అవునా ఆంటీ? అవును. అందరు అంటున్నారు కిందికి పోతే.
ఇలాంటి అందంగా ఉంటుంది, మంచి సొమ్ముల మీద చెప్తుంది, అందరి కావాలి, వాళ్ళు ఏం చేస్తారు ఇదేం చేస్తారు, అక్కడ ఇక్కడ ముచ్చలు బాగా చెప్తున్నారు, అందరు నిన్నే అంటున్నారు. అరే వాళ్ళందరూ ఉట్టుటిగా అంటారులే లక్కి. నా మీద జోక్స్ వాళ్ళు ఎక్కువ చేస్తారు. వాళ్ళ మాటలు నమ్మకు. చెప్పండి ఇంక అయిపోయిందా మీది? ఏం చూస్తున్నావు? అవన్నీ ఎందుకు చెక్ చేస్తున్నావు మాయి? అదే ఎంతెంత రేట్ ఉంటుందని. పాటు తీసుకోండి. ఒక క్లిప్ కూడా కావాలి. ఆ బట్టలు ఆడేయడానికి ఒక బట్ట క్లిప్పులే లేదు. తీసుకోండి. క్లిప్ కూడా తీసుకోండి. థ్యాంక్ యూ. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? ఒక క్లిప్ తీసుకోండి. అవును లక్కీ, నువ్వు ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? ఎందుకంటే ఏదో అడగాలని అడుగుతారు కానీ నీకు ఎందుకు? లేదు ఎప్పులకి ఏమవుతుంది? 10th. 10th డిగ్రీ చేసినావా? 10th తర్వాతనే కదా ఆంటీ డిగ్రీ చేసేది. డిగ్రీ చెయ్యి అంటున్నా తెలియదు. 10th అయిపోయినా డిగ్రీ చేస్తారా ఆంటీ? వాళ్ళు ఏం చేస్తున్నావు అప్పటి నుంచి? 10th అక్కడ ఏం చేస్తారంటే చదువుతారు. మరి చదువు ఏం చేస్తున్నావు? రీల్స్ చేయడానికి 10th క్లాస్కి వెళ్ళినావా ఏంటి? లేదంటే రేపు మాకు ఈవెంట్స్ ఉన్నాయి, ప్రిపేర్ కమ్మన్నారు, అవుతున్నాం. మీ మొక్కమే అవుతున్నావు. చెప్పండి. ఓకే సరే ఆంటీ, బాయ్. బాయ్. మరి ఏదైనా పని వస్తే మళ్ళీ వస్తాంలే. ఏమవుతా ఆంటీ, మా మమ్మీకి హెడేక్ తగ్గేదాకా రావద్దు. ఓకే లక్కీ. సరే ఆంటీ, బాయ్. లక్కీ ఆంటీ నువ్వే చెప్పినావు అది ఒక లిస్ట్లో రాసుకొని తెమ్మని. ఏమేం కావాలో ఇగో తీసుకో. ఇదంతా కావాలి. ఆంటీ ఏందనుకుంటున్నావు? సూపర్ మార్కెట్ ఇల్లు అనుకుంటున్నావా? ఏం పని లేదా? అర్జెంట్ కావాలి లక్కీ ఇవన్నీ. అందుకే పని చేస్తున్నా అంటే మీకేమన్నా ఇది ఇల్లు అలాగే సూపర్ మార్కెటా? ఏమైనా మైండ్ ఉందా, సెన్స్ ఉందా నీకు? ఏం మాట్లాడుతున్నావు లక్కీ నువ్వు? రెస్పెక్ట్ లేదా? ఏం రెస్పెక్ట్? అందుకే లేదా మీకు? ఎవరైనా లిస్ట్ ఏడిస్తారు చెప్పండి ఆంటీ, మీరు చెప్పండి. ఉప్పులో పప్పులో పచ్చిమిర్చి అన్ని ఇచ్చినాం, కూర అడిగితే కూడా కూర వేసి ఇచ్చినాం, బిర్యానీ చేసుకొని పెట్టిరా. మాకేమన్నా కుర్చీ తీసుకోవాలి, గిన్నెలు అంటే ఏమన్నా తీసుకున్నా, గిన్నెలు అంటే పెడతామని చెప్పినా కదా లక్కీ. ఎన్నిసార్లు చెప్పాలి? చెవులు వినవడవా? తెచ్చినావా నువ్వు ఇంతకి? ఇప్పుడు అయ్యింది, మిగిలిపోయింది, తెస్తా. కుక్క తిన్నది. ఏం మాట్లాడుతున్నావు ఆంటీ? నువ్వు తిను కుక్క ముఖం. నువ్వు మూసుకో. రెస్పెక్ట్ ఇయ్యి లక్కీ. నాకు కోపం తెప్పియకు. నువ్వు వెళ్ళిపో, ఫస్ట్ వెళ్ళిపోయి మాట్లాడు. నువ్వు ఫస్ట్ అందులో ఉన్నాయన్నీ లిస్ట్ లో ఉన్నాయన్నీ ఇయ్యి. ఎవడు ఇయ్యాడు? ఇయ్యి. నేను ఇయ్యను ఆంటీ. ఇప్పుడు నేను అరిసే అడుపుకి మీ మమ్మీ లేచి వస్తాయి. రాని చూసుకున్నా మా మమ్మీ నీ పని చెప్పి. మీ పిత్త చూడు. మీ పిత్త ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తున్నా ఆంటీ? మీ పిత్త లిస్ట్ లో రాసుకొని రమ్మన్నది. ఏమేమి తేవాలో అవి లిస్ట్ లో రాసుకొని ఇచ్చిన ఇయ్యాలే కదా. అవన్నీ ఇయ్యట్లేదు మీ పిత్త. ఏం కన్నారు మీరు? ఇది నమ్మాలి లిస్ట్. ఏంటి లిల్లీ? ఈ సూపర్ మార్కెటా లేకపోతే మా ఇల్లు? ఈ సంతానా లేకపోతే ఇల్లు? ఇది చిన్న పిల్ల లిస్ట్ తీసుకొని రా, నేను ఇస్తానన్నది. నీకైనా కొంచెం నేర్పు మీ బిడ్డకి. రెస్పెక్ట్ ఉంది కాబట్టి కదా అడిగిన దాన్ని ఇస్తుంది. నీ వల్ల నాకు ఏంటిది? ఏం మాటలు? కుక్కమ్మ కానీ మా బిడ్డ అట్లా అన్నది, బ్యాడ్ అన్నది. ఏం మాట్లాడుతున్నావు లిల్లీ? ఏదో పోనీ అవన్నీ ఇయ్యి ఫస్ట్. ఏంది ఇచ్చేది?
ఈ అక్క ప్లీజ్ అక్క. ఏంది ఇచ్చిన అన్ని ఇచ్చేసి నాకు గిన్నెలు ఇచ్చిన పిండి అన్నావు చపాతీలకి హౌస్మెంట్ అట్ట పెట్టుకోమైనావు కూర్చోడితో కూర్చో కూడా చేసిన మా ఆయన చెప్పిన ఇంకో జైలు వేస్తా ముందు చెప్తున్నా. వేసుకోపో మీ ఇద్దరు పోయి ఉండ్రి జైళ్ళకి ఏమైనా ఏమందుకు వెళ్ళాలి? ఐ యామ్ ద విఐపి. ఏం విఐపి విఐపి పక్కింటి వాళ్ళని అన్ని అనుకొని తింటారా సొంతంగా సంపాదించి వండుకొని తినారా మీరు తింటాం. మనం అన్నం వండలేదక్క శాతం ఎత్తలేదక్క కొంచెం అన్నం పెట్టివా అంటివి సరే తిన అన్నం పెట్టించిన అన్నం వేసిన కదక్క కొంచెం కూరే అంటివి ఇదే పనా నాకు ఇంట్లో వాళ్ళకి వండాలా నీకు నాడి పెట్టానా నేను సొంత అక్క అయితే చెల్లె కోసం ఏం చెయ్యదా? నాకు చెల్లెలు ఉంటే నీ అసలు ఉంటే పీక వేసుకుని చంపేదాన్ని నేను గిట్లుంటే అందుకే నేను ఒక్కదాన్ని అందుకే నీకు ఈ జన్మల చెల్లె రాలేదు. నష్టం ఏం లేదు అరిషా. ఎందుకు లెల్లి నువ్వు పెద్దగా సౌండ్ ఏమొద్దు నీకు లొల్లి పెట్టడానికి అవసరం లేదు నా ఇంట్లో లొల్లి పెట్టకు వెళ్ళు ఏం లేవు లీస్ట్ పిల్ల లీస్ట్ ఏమైనా కావాలంటే ముందే రాసుకోవాలంటే నిజంగా లీస్ట్ చేస్తారా ఆంటీ పని చెప్తా ఎప్పుడు చూపిస్తున్నది గైస్. మా ఇంటికి వచ్చి నా కూతురు తిట్టాల్సిన ధైర్యం నీకు ఎక్కడి నుండి వచ్చింది నీకు మా మొగ్గు నుంచి వచ్చింది. మొగుళ్ళు తలకే పని చేస్తుందా నీకు అడిగినల్లా ఇచ్చింది నా బిడ్డ కూర్చోడితే కాదు ఏదో తెలియక లీస్ట్ అడిగినందుకు నువ్వు లీస్ట్ తెచ్చి తన ముఖం మీద వాడేస్తున్నావు నువ్వు ఎక్కడ పడేసినా చేతికి ఇచ్చిన. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు నా కూతుర్ని నువ్వు ఏమైనా ఇస్తున్నావు పెడుతున్నావు సాగుతున్నావా తలకే పని చేస్తున్నా లిల్లీ నీకు ఆమె ఎప్పిన కొడితే ఇచ్చినా ఇంకేమన్నా తెచ్చినా? నోరు చిన్నగా లిల్లీ నోరు చిన్నగా అంత ఆవేశం ఎందుకు నీకు పెద్దగా ఉన్న పిల్లను అంత అనడానికి ఏమైనా సెన్స్ ఉందా మీకు మీకుండా ఫస్ట్ చెప్పండి. మాకుంది కాబట్టి అడిగిన దాన్ని ఇస్తున్నాం మేము ఆడపిల్లలు ఎట్లా అనిపిస్తుంది నీకు ఆడపిల్ల ఉంటే తెలుస్తుంది విలువ బుద్ధి ఉందా నీకు ఆమె మూసుకొని ఉండమనొచ్చు కదా, అందుకు ఆ లిస్ట్ తెమ్మన్నది. లీస్ట్ మన పిల్లలు అన్నప్పుడు నీకు అన్ని తెలుసు ఆమె దానికి ఏం తెలియదు వెళ్ళనప్పుడు మూసుకొని ఉండాలి, అందుకు వాగుతుంది. ఇయ్యమన్నప్పుడు ఇయ్యాలే కదా. ఏం మాట్లాడుతున్నావు లిల్లీ మూసుకోవాలి ఏం మాట్లాడుతున్నావు పాప మీద కదే నువ్వు మాట్లాడేది తలకే పని చేస్తుందా లిల్లీ నీకు నోరు బాగాలేస్తుంది నాకు లేవదా నా ఇంట్లో సొమ్మలన్నీ తీసుకోవద్దా మళ్ళీ పొద్దున అంటున్నావు నువ్వు ఒక్కటి అర్థం చేసుకోవాలి లిల్లీ ఫస్ట్ గిన్నె అడిగినావు పిండి అడిగినావు కొత్తిమీర అడిగినావు కుర్చీ అడిగినావు అన్ని చేసినావు అదేదో అన్నది మాట వరుసకి అన్నంత మాత్రం అట్లా తిట్టడు అందుకు ఒక్కసారి ఆలోచించు లిల్లీ అది ఎంత నేను ఇంతవరకు ఒక మాట అండి మీ అన్నయ్య కూడా ఒక మాట అండి మా పాపని అంత మంచి చూసుకుంటున్నాం మేము మా పాపని మేమే అన్నము నువ్వు ఎందుకు అనాల్సి వచ్చింది లిల్లీ నువ్వేమైనా పెడుతున్నావా దానికి బుద్ధి లేదే మాత్రం ఫస్ట్ లక్కీకి నేర్పు కుక్క ఏంటిదా మాటలు స్కూల్కి వెళ్తుందా ఎరగట్టకి వెళ్తుందా నోరు చిన్న చేయలేదు నా పాప ఏమంటది ఏమన్నదో నాకు అన్ని తెలుసు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు లిల్లీ నాకు నా పాప మాట అనలే అన్ని నువ్వు కావాలని క్రియేట్ చేస్తున్నావు అది ఎంతగానో మెడుస్తుంది రూమ్లో పోయి ఆ డోర్ కొట్టినా ఇస్తలేదు మీ అన్న వచ్చినాక ఏమంటాడో దాన్ని బట్టి అప్పుడు యాక్షన్ తీసుకుంటాడు నేను అంటూ ఊకుంటా పోనీ ఇంటి పక్కన కదా అని పొద్దున్న లేస్తే ఒకరిని చూసుకుంటా ఊకుంటా మీ అన్న ఊకోడు ఆడపిల్లని చూడ ఇవాళ చూడ వేస్తూనే ఉంటాడు అప్పుడు నీ పరిస్థితి ఏంది తనకే పని చేస్తుందా నీకేమన్నా బుద్ధి ఉండాలి లిల్లీ నీకు అన్న అడిగిన వాళ్ళ మీదకి రివర్స్ అయ్యి నోటికి ఎంత వస్తా అంత మా పాపని తిట్టే అంత రైట్స్ నీకు లేవు వెళ్ళిపో నువ్వు ఫస్ట్ అయ్యో సారీ అక్క నేను మళ్ళీ తప్పు చేయదక్క. వద్దు లిల్లీ వద్దు ఇలా తలకే నొప్పి వద్దు ఏదో ఇంటి పక్కన అడిగినాన్ని ఇచ్చినందుకు నువ్వు నా పాపని తిడుతున్నా నాకు తట్టుకోలేకపోతున్నా మళ్ళీ తిట్టంలే అక్క. అవసరం లేదు లిల్లీ నువ్వు మా ఇంటికి రాకు అవసరం కూడా లేదు సారీ అక్క మళ్ళీ చేయదక్క తప్పు. వద్దు లిల్లీ వద్దు మా పాప ఎంత బాధపడుతుంది అలా కూర్చొని ఎంత ఏడుస్తుంది చాక్లెట్ కొనిస్తా. చిన్నపిల్లను చాక్లెట్ కొనడానికి అయ్యే కొనిది అంటే కదా అని వదిలే అంటారు పెద్ద పిల్ల దానికి తెలియదా మమ్మీ నువ్వు ఎప్పుడన్నా నన్ను ఒక మాట అన్నావో మమ్మీ డాడీ ఏమన్నా అన్నారా అని
ఆమె నా నోటికి వచ్చినట్టు అంటుంది మమ్మీ అని. వెళ్ళిపో వెళ్ళిపో అమ్మా వెళ్ళిపో. అక్క నేను క్షమించక్క, నీ సొంత చెల్లెలు అనుకోని. లక్కీ సారీ అక్క, నీ సొంత చెల్లెలు అనుకోని క్షమించక్క. ఇది తప్పైనా కరెక్ట్ అయినా మీరే చూసుకుంటారక్క. ఏది కావాలన్నా మీరే ఇస్తారక్క. సరే ఎడవకు నిన్నే కూర్చో. సరే కూర్చోని. థ్యాంక్స్ అక్క. సరే ఏమన్నా తిన్నావా? తిన్నా. నీళ్ళు అవుతావా చూసా? నువ్వు సాగుతావు. వేరా చుట్టాలు ఉన్నారా? తెలియదు. మా అక్క మంచిది. చాలే అక్క. చెప్పు నీళ్ళు. చాయ్ అన్నదా? ఓకే అక్క. థ్యాంక్ యూ అక్క. తిన్నావా లేదా? తిన్నా. చెప్పు నీళ్ళు. ఏమైనా పని ఉందా? మనం మర్చిపోయినా? ఏం పనిలేదు. ఎప్పుడైనా మా పాపని ఒక్క మాట అనేది లేదు. ఇది లాస్ట్ అండ్ ఫాస్ట్ అన్నమాట. ఒక్క మాట అన్నది మా పాపని. అక్క మా గురించి ఏమని చెప్పాలా? చెప్పు లేదు. మా ఆయన అమెరికాలో ఇల్లు కట్టిపించిండు, 2 ఇల్లు. ఆస్ట్రేలియాలో విలా ఇల్లు కట్టిపించిండు. అవునా? నేను పోతారా అంటే పోము. ఇంకా మా ఆయన ప్రైవేట్ జెట్ పెట్టించిండు. ఇప్పుడు అది ఏం చేస్తారు? ఆస్ట్రేలియా అమెరికాలో ఉన్న ఇల్లులనా? ఒకవేళ ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్, నీళ్ళు రాకపోతే అక్కడ షిఫ్ట్ అవుతాం. అమెరికాలో మంచిగా నీళ్ళు రాకపోతే ఆస్ట్రేలియాలో ఏదైనా ఇబ్బంది ఉంటే వేరే కంట్రీలకి చేంజ్ అవుతాం. ఏ కంట్రీలో అయితే అన్ని కరెక్ట్ ఉంటే అక్కడనే సెటిల్ అయిపోతాం. మీ ఆయన ఉన్నాడా? మీ ఆయన ఉన్నాడా? మా ఆయన ఇంట్లోనా? తెలియదు. మీ దగ్గరికి వచ్చినాడు. నేను అంటాడా మీ ఆయన? నేను మనం చూసుకుంటాడా? మంచిగా చూసుకుంటాడు. ఏమన్నాడు కదా? మీ పిల్లలు ఏం చేస్తున్నారు? వీళ్ళు మా పిల్లరా టీవీ చదవట్లేదు. చదువులు అయిపోయింది. ఏం చేస్తారు? టీవీలో నేను చూస్తున్నా. చదువు మా పెద్ద బాబు ఏమో 5th, మా చిన్న బాబు ఏమో 2nd. ఏంటది? పిల్లలు బయటికి రాదు, ఇంట్లోనే ఉంటారు. హోంవర్క్స్ ఉంటాయి అలా. మన మీ ఎవరో కొట్టారంట మీ పెద్ద బాబు? నిజమేనా? వాళ్ళు ఏమో దొంగతనం చేసిందట, నిజమేనా? నిజంగా దొంగతనం చేస్తాను కొడుకు? చేయరు. అయ్యా అందరం చూసినాం మేము. ఆయన షాప్లకి ఎత్తుకొస్తుంటే నేను అయ్యా లిల్లీ వాళ్ళ కొడుకు అంటే ఎవరు తెలియదట. నీ కొడుకు నీకు లేదని అనుకుంటున్నాడు అందరు. మా కొడుకు అలా చెయ్యరు. అయ్యా చెయ్యడు. మా కొడుకు అలా చెయ్యరు. అన్నీ చూస్తున్నావు కానీ నా చేయను చూస్తలేవా? కనబడతలేదు లిల్లీ. ఇగో బాగుంది లిల్లీ. గోల్డ్, రోల్ గోల్డ్ 2 మీకు చేయించిన. మీకేంది? తులాలు ఎన్ని తులాలు అడిగారా? అడగకుండా చెప్తావు కదా లిల్లీ, చెప్పు. 5 తులాలు. మంచిగానే కనబడుతుంది క్లియర్గా. మీ గోల్డ్ కూడా ఎన్ని తులాలు?
ఏం చెప్పాలి ఈ రోడ్లు గోల్డ్ అని ఎవరు చెప్పాలి? గోల్డ్ కాదు రోడ్లు గోల్డ్. ఓకే. మాకు ఇంట్లో పరిస్థితులు బాగాలేక, మాకు సొంత ఇల్లు లేక, తినడానికి ఆ ఫుడ్ లేక బర్గర్లు తింటుంటూ, తాగడానికి నీళ్ళు లేకపోతే జ్యూసులు తాగుకుంటూ బతుకుతున్నాం మేము. బస్సుకు వస్తే పైసలు అయితే అని కార్లో తిరుగుతున్నాం మేము. మాకు ఎంత ఇబ్బంది అవుతుందో నేను. అవునక్క. ఈ మంచి మంచి చీరలు కట్టలేక, డైలీ వేర్ చీరలు కట్టలేక, పట్టు చీరలు కట్టుకునే స్పేస్ దిగజారిపోయినాం మేము రోజు. అవునక్క, ఈ మధ్య అందరూ కూల్ అయిపోతున్నారు. రిచ్ వాళ్ళు కొంతమందే ఉంటున్నారు. ఎంతైనా మీ అంత రిచ్ ఉంటారా అని అందరూ అంబానీ వాళ్ళ అంబానీ వాళ్ళ అక్క ఎవరు అనేసి అడుగుతున్నారు. అయ్యో మీరనే చెప్పొద్దా? సర్ప్రైజ్ ఇద్దాం ఒకేసారి. ఎంత కట్టాలి పెట్టింది మీ అన్న అంబానీ? మా తమ్ముడికి నాకు మా నాన్న మొత్తం 12 లక్షలు, 2 కోట్లు ఉండే. అందులో 6 కోట్లు ముఖేష్ అంబానీ, మా తమ్ముడికి నాకు ఇంకా 6 కోట్లు. 6 కోట్లు ఇచ్చి నెట్ క్యాషా? 6 కోట్లు. మీరు లవ్ మ్యారేజ్ అంటే కదా? కాదు, పెళ్లి చేసుకున్నాం. అరేంజ్ మ్యారేజ్. ఎంత చదువుతున్నావు వెళ్ళి? డిగ్రీ కాలేజ్. డిగ్రీలోనే పెళ్ళి అయిందా నీకు? నీకేం వంటలు రావట? నిజమేనా? వంటలు ఏం రావా? కుకింగ్ వచ్చు, లైట్గా. అదే మా ఇంటికి వచ్చి కూరలు అర్థమైనప్పుడే అర్థమైంది. అదంతా అందుకని గుర్తు చేసుకోవచ్చు. స్వీట్ మెమొరీ ఇది. స్వీట్ మెమొరీ చెప్పండి. ఏం చెప్పాలి? అవును, నిన్ననే చూసిన పక్కింటోళ్ళు ఇల్లు కట్టుకుతున్నారు కదా. అవునా? సొంత ఇల్లేనా? ఎక్కడి నుండి వచ్చినాయో డబ్బులు? ఎప్పుడు పైసలు లేవంటారు. అవును, దాచి పెట్టుకుంటున్నారేమో. అంతా డెవలప్ అవుతారు. లేదు మేము ఎప్పుడైతామో. నా కొడుకు ఎప్పుడు జాబ్ చేస్తాడే? మీ కొడుకు కూడా ఉన్నారా? ఎందుకు లేరు? ఒక పాప ఒక బాబు. పాప పెద్దది, బాబు చిన్నడు. ఎక్కడి నుంచి వెళ్ళి తెలుస్తున్నాయి నీకు ఇవన్నీ? అడగావా అక్క? ఎక్కడ నుండి తెలుస్తున్నాయి నీకు? చెప్పకపోయినా చెప్తావు కదా. నువ్వు ఏం అడగకపోయినా నువ్వే చెప్తావు. క్వశ్చన్ నీదే, ఆన్సర్ నీదే. జస్ట్ ఆడియన్స్ లాగా వినాలి. అన్నీ ఎవరు చెప్పరు నాకు. ఎవరైనా కట్టుతుంటే 5G కన్నా ఫాస్ట్గా నా మైండ్కి ఎక్కేస్తారు. అదే నువ్వు టాపరా అక్క? మీరు ఏం చదువుకోలేదు. టాపరా? ఫింగర్ ప్రింట్ ఏనాది? అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. ఏం చదువుకోలే అక్క. నేను హై టాపర్, స్టేట్ టాపర్ వచ్చిన. ఎంతైనా అమ్మాయిని కదా, పేరైనా పైసలు కట్టి చదువుకుంటాను. నువ్వు ఫెయిల్ అయినా అంట మొదలు బాధపడతావని మీ డాడీ డబ్బులు కట్టి స్టూడెంట్ ర్యాంక్ ఫోటో పెద్ద బ్యానర్ పెట్టించినట్టు. నిజమే కదా? కాదు, అన్ని కోతలు. ఈ చదివే అమ్మలేదట కదా? కాదు, అయ్యింది. నువ్వు ఏబిసిలు చెప్పలేదు. ABCDEFG HIJKLMNOP TUVWXYZ. కరెక్ట్ ఎప్పుడో నాకన్నా వచ్చేస్తా అవుతాయి. చెప్పు లిల్లీ. నువ్వే చెప్పు. ఏం లేదు లిల్లీ, నువ్వు పోతే పడుకుందామని చూస్తాను. ఓకేలే అక్క, నువ్వు డిస్టర్బ్ చేసినందుకు పోతున్నా. కూర్చో లిల్లీ. కొమ్మన లేక పంపించిందని మన అందరు చెప్పుకొని తిరుగుతా. కూర్చో ఇక. ఓకేలే, చెప్పేది ఒకటి.
ఏడ చేపిస్తున్నావు ఫౌంటైన్? హెయిర్ ఫౌంటైన్ ఎక్కడ చేపిస్తున్నావు? బేబీ హెయిర్ కట్ ఇక్కడ చేయించుకోను. అమెరికా నుంచి కొంతమంది వస్తారు, వాళ్ళు చేపిస్తారు. మేకప్ కూడా మేకప్ ఆర్టిస్ట్ ప్యూర్ ఫేస్ కనిపిస్తుంది అక్కడక్కడ పింక్ పింక్ అని. బొట్టెందుకు పెట్టుకోవాలి నువ్వు? కొత్త నేను నాకు పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు. మీ ఆయన చూపేవాళ్ళు ఎప్పుడు కనబడే కనవాడు. ఇప్పుడు మా ఆయన ఇప్పటికీ వచ్చి ఉంటారు, చూపియాలా? ఓకే అక్క. చాయ్ తాగుతావా సునీత? చాయ్ తాగుతా అక్క. మా ఇంట్లో చాలా రకాల ఛాయలు ఉన్నాయి సునీత. బెండకాయ సాయి, దొండకాయ సాయి, ఉల్లిగడ్డ సాయి, చింతపండు సాయి, ఇవన్నీ ఉన్నాయి. అల్లం చాయ్, బెల్లం చాయ్, మసాలా చాయ్. బెల్లం చాయ్ ఇవ్వండి, అందుకన్నా మంచిది, తీయ ఉంటుంది. ఎలా ఉంది సునీత? చాయ్లో బెల్లం వేసినట్టు. బెల్లం చాయ్ సునీత, ఇది చాలా బెల్లం అయితే బెల్లం చాయ్ అయిపోతుంది సునీత. తెలియదా నీకు? ఇంకా ఆనియన్స్ వేస్తే చాయ్, ఆనియన్స్ బెల్లం చాయ్ అవుతుంది కావచ్చు. చెప్పు, బాగా కామెంట్ చేస్తున్నావు సునీత. గోల్డ్ బాగానే వేసినావు, కనబడతట్టు. ఏం చెప్పాలి, గోల్డ్ అంతా తీసి లాకర్లో పెడితే, మూలకి పెడితే అంటే దర్శ అంటేస్తుంది. బయటనే పెట్టుకుందాం. అందుకే మెడ కాలుగా ఎందుకు ఉంచాలని మెడ నింపుకున్నావా సునీత? ఎన్ని తులాలు సునీత? లావుగా మంచిగా ఉంది, బరే గలుసు. 5 తులాలు. చాలా సునీత, ముందే అందంగా ఉన్నావు అంటే దేశానికి ఇంకా బర్రె మొక్కలాగా అయిపోయినా. ఏమంటున్నావు అక్క? ఏం లేదు సునీత, పక్కింట్లో రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా, నువ్వేంటి రెస్పెక్ట్ ఇవ్వట్లే? పక్కింటో అన్నప్పుడు ఒకరికొక సాయం చేసుకోవాలి, నువ్వు అన్నావు కదా సునీత. సాయం చేసుకోవాలంటే సాయమే చేసుకోవాలి. మా ఇంట్లో అన్ని దొరికిపోయినప్పుడు లేదా నీకు? ఓకే అయినా నేను తీసుకున్నాగా. ఓకే చెప్పు. చెప్పాలి సునీత, మేము కూడా వేసుకున్నాం గోల్డ్. ఎన్ని తులాలు? ఎన్ని అంటే ఎంత అనుకుంటున్నావు సునీత నువ్వు? అయితే 1 తులం. అంత చీప్ కాదు. మేము 2 తులాలు కాదు సునీత. చెప్పు అక్క. మినిమం 6 తులాస్. 6 తులాలా? చెప్పాలి. మా ఆయన అయితే 5 తులాలు కూడా కాదు, 7 తులాల బంగారం కొందాం అనుకున్నా. డబ్బులు ఉన్నాయి కానీ మా హస్బెండ్ అయితే 5 తులాలే, ఎప్పుడు చూసిన 5 తులాలే కొనిపిస్తారు. మీ ఆయనకి లక్కీ నెంబర్ కావచ్చు సునీత 5. ఆయనకి 5 లక్కీ నెంబర్ అయితే ఆయనకి 5 తులాల గోల్డ్ చైన్ చేసుకోవచ్చు కదా. నా లక్కీ నెంబర్ అయితే 7. 7 తులాల వేసుకోవాలి కానీ నా కొనిపియ్యరు. చెప్పాలి కార్ ఉందా మీకు? లేదు సునీత, మేము పూర్ కదా, మీరంటే రిచ్. మీకు ఇంకా డబ్బులు కట్టాలే. మీరు ఎక్కడికో అరుణాచల్ కాదు కాళేశ్వరం వెళ్దామనేసి కార్ తీసుకెళ్ళిండు కదా. అదే మా పెద్ద కొడుకు దోస్తు దగ్గర అడుకొచ్చారు సునీత. కార్ మా దగ్గర తీసుకెళ్ళిండ్రు. మీదా సునీత? అంత గలీజ్గా ఉంది. మా కార్ క్లీనర్ అని వచ్చి క్లీన్ చేస్తలేడు. నువ్వన్నా చేయొచ్చు కదా సునీత. మీరన్నా నువ్వు ఖాళీగా ఆ ఇంట్లో తొంగి చూస్తావు ఏం జరుగుతుందని నాకు చెప్పు. అది చూసే బదులు చెప్పే బదులు క్లీన్ చేసుకుంటే అయిపోతుంది కదా. నేను ల్యాప్టాప్ లో హోమ్ వర్క్ చేయాలి. వర్క్ ఫ్రమ్ హోమా? పక్క ఇంగ్లీషే మాట్లాడుతుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అయితే వస్తుంది. చేస్తలేను, ట్రైనింగ్ తీసుకుంటున్నా. ఎవరి కొప్పలు కూర్చో ఎవరి కొప్పలు కూరుస్తామని తీసుకుంటా. నవ్వుతున్నాను అనుకోకు.
కసి ఉంది, ఎంత కోపం అంటే చెప్పలేం, అంత కోపం ఉంది. ఏం మాట్లాడుతున్నావు? జోక్స్ ఎప్పుడు చూసి జోక్స్ వేస్తావా అక్క? నేను చెప్తే అట్లా అనిపిస్తుందా చెల్లె? కూల్ కూల్ బేబ్ కటింగ్ బాగానే వేసుకున్నావు. ముందు ఇవేంతో కదా సునీత నీకు ముంగడ గిట్లా వేలాడదీస్తున్నావు అన్ని. జుట్టు నీకు కూడా ఉన్నాయి కదా. నాది పెద్దది ఉంది, నీకు చిన్న చిన్నగా ఉన్నాయి. అందంగా ఉన్నావు సునీత నువ్వు. థ్యాంక్ యూ. ఎంతమంది పిల్లలు సునీత? ఇద్దరు. ఇద్దరు కొడుకులేనా? మరి ఆడపిల్ల లేనందుకు మీ ఇంట్లో సగం ఆస్తి నా బిడ్డ మాదిస్తే అయిపోగా. మేమందుకు రాసేయాలి? మాది మేము చూసుకుంటాం. మా ఆస్తి మీది మీరు తీసుకోండి. మీది చూసుకుంటారు కానీ మీ తాత నీకు ఆస్తి ఇయ్యలే? నాకు ఎవరు లేదు కదా సునీత, నీకు తెలుసు కదా నేను బీదోళ్ళమని. మీ డాడీ ఎవరు ఇయ్యలే? గింత ఆస్తి లేదా? లేదు సునీత. నాకు 6 లక్షలు ఆస్తి ఉంది. మా తాత దాచిపెట్టింది నా కోసం, మా ఆయన కోసం. మీరు లవ్ మ్యారేజ్ అట్ట కదా సునీత? కాదు, అరేంజ్ మ్యారేజ్ అయినా. ఎట్లా నచ్చింది అయినా? ఏం బాగున్నాడు? ఇంత బాగున్నారు. చెప్పాలి సునీత. మా ఆయన అమెరికాలో హౌస్ కట్టిండు, ఆస్ట్రేలియాలో విలా హౌస్ కట్టిండు. ఏంది అమెరికాలో హౌస్ కట్టిండు, ఆస్ట్రేలియా విలా కట్టిండా? ఏం పని చేస్తాడు మీ ఆయన ఇంతకి? సాఫ్ట్వేర్ ఇంజనీర్. గవర్నమెంట్ ప్రైవేట్గా చేస్తాడా? గవర్నమెంట్. అందుకే 4 లక్షలు అసలు మందిని మించేస్తాము ఈరోజు. చెప్పు సునీత. మా ఆయన రేవంత్ రెడ్డి కన్నా తక్కువేం కాదు. అవునా? ఎంతైనా రిచ్చే. మీ ఇంటికి అంబానీ వాళ్ళు వస్తారంటే? అవునా? మా చుట్టాలే అంబానీ వాళ్ళు. మరి వాళ్ళ పెళ్ళికి నువ్వేందుకు నేను విలువలే? ముఖేష్ అంబానీ మొత్తం పేరు. ఇట్లా చుట్టం నీ తమ్ముడు అవుతాడట కదా? నాకు తమ్ముడు కాదు, చుట్టాలే. వరుసకి తమ్ముడు అవుతాడట కదా? ఈ వీడియో చూసినందుకు లైక్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న గంట సింబల్ కూడా కొట్టండి.